అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగాలు వేసిపోతుండు. యాడికి పోతుండు? ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో? అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నాను? గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం? మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి. ఏం పని జరగలేదు, మొదలే పెట్టలేదు అని అది మాట నీవు చెప్పేది మేమే చెప్పినాం కదా. ఎందుకు మొదలు పెట్టలేకపోయినాం ఫస్ట్ 3 డేస్లో అంటే ఎక్కడైతే ఆ యొక్క టన్నల్లో ఆ భూమి పొరల ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి అంటే సాఫ్ట్ సాయిల్ కావచ్చు, ఫ్రాక్చర్స్ పొరల కారణంగా సడన్గా ఎక్కడో వాటర్ ఉంది, వాటర్ మట్టితో మొత్తం వచ్చి కూలిపోయింది. సో ఆలపై సడన్ మెషిన్ లోపలికి పోయే పరిస్థితి లేదు. సపోజ్ ఆలపై మొత్తం తీసినాం అనుకో, ఇమ్మీడియట్ తీసినాం అనుకో, మళ్ళీ అదే వరద, అదే బురద, మట్టి ఇంకా ఉందేమో వస్తే వీళ్ళు పోయిన వాళ్ళు లోపల వాళ్ళు కూడా వాళ్ళకి సమాధాన పరిస్థితి వస్తుంది కదా. అది ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కామన్ సెన్స్ లేకుండా మొదలే పెట్టలేదంటే అంటే నీవు వచ్చినప్పుడు మొదలు పెడతారా? ఇంకో మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం, 5 కిలోమీటర్లు చేసినామట మేము. 12 కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్నెల్లో నాయంబడి వచ్చిండు. ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు, నాతో పాటు పనులను సమీక్షించిండు. ఇవాళ పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మట్టబెట్టిండు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. దివాళకోరు దిగజారు రాజకీయాలు చేయకండి. ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. హరీష్ రావు మాట్లాడుతూ నా పేరు కూడా ప్రస్తావిస్తూ మొదటిదాకా మా దానిలోనే ఉన్నాడు అని, మేము ఆయన కూడా నాతో పాటు దానిలోకి వచ్చిండని అయితే ఎందుకు వచ్చింది నాకు తెలుసు, ఎందుకు పోయింది కూడా నాకు తెలుసు. వాళ్ళ ఆకాంక్ష ప్రకారం పాలన సాగలేదు కాబట్టే 100% బయటకు వచ్చినాం. నేనేదో తప్పు మాట్లాడినట్టుగా ఏదో నాలుక మడతబడి మాట్లాడుతూ అన్నాడు. ఇప్పటికైనా హరీష్ రావుని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3 కారణాలు చెప్పిన. ఎందుకు మీరు దీన్ని పూర్తి చేయలేదు? డబ్బులు లేకనా, ఎకనామిక్ వైబిలిటీ కాకనా, కూలిపోతుందని ముందే తెలిసిందా, దీన్ని పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందనా? ఈ 3 కాకుండా ఇంకేమైనా కారణం ఉంటే చెప్పండి, సూటిగా చెప్పు. దొంగతుడు సమానం వద్దు, సొల్లుబాగుడు వద్దు. ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్లో ఉన్నాడు. హెలికాప్టర్ ఉంటేనే వస్తాడు ఇక్కడికి. ఒకనాడు హెలికాప్టర్ దొరకలే. రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్లో ఉన్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఎట్లా పోతాడు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు? ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు? గతంలో ఇదే పాలమూరు రంగారెడ్డిలో ప్రాజెక్టులో 6 మంది చనిపోయిండ్రు. 6 మంది 7 మంది వచ్చిందా? కేసీఆర్ వచ్చిండా? హరీష్ వచ్చిండా? అట్లాగే ఆ యొక్క పవర్ హౌస్ మునిగిపోయింది. అప్పుడు కూడా దాంట్లో 9 మంది అనుకుంటా. అప్పుడు వచ్చిండా కేసీఆర్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాలేదన్నారు. కేసీఆర్ వచ్చిండా? పోనీ సంబంధిత మంత్రి వచ్చిండా? సుమారుగా 70 మంది చనిపోయారు కదా కొండగట్టు బస్సు ప్రమాదంలో. పోయిండా కేసీఆర్? పోయిండా? సేమ్ పోయిండా? అంటే మోస్ట్ అన్ఫార్చునేట్. 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు దీన్ని ఎస్ఎల్బీసీ టన్నల్ను శవరాజకీయాలు చేయడం అనేది దుర్మార్గం.